దేశంలో కొత్త చిచ్చు రాజుకుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దానితో ఆగ్రహించినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు ఆందోళనకు దిగారు. అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీల్లో ఒక వర్గమే బెనిఫిట్స్ అని పొందుతోంది, మిగతా వర్గాలు అన్యాయం అవుతున్నాయి అంటూ ఆందోళన చేస్తే ఇప్పుడు తమని అడ్డుకుని తమని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు, ఎస్సీల్లోనే వర్గీకరణ విభజన చిచ్చు పెడుతున్నారు అన్నటువంటి కోణంలో భారత్ బంద్కి పిలుపునిచ్చారు. ఈవేళ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బంద్కి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పలు చోట్ల ముందు జాగ్రత్త చర్యగా దుకాణాలు వ్యాపారాలు ఇవన్నీ అయితే నడుస్తున్నాయి. అయితే ముందు జాగ్రత్త చర్యగా బస్సులని ఉదయం పూట ఆపేశారు. ఆందోళనలు చేసిన తర్వాత బస్సుల్ని యథాతథంగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉందో ఆయా ప్రాంతాల్లో మాత్రం బంద్ కొనసాగుతోంది.